హాయ్, హలో, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫాస్ట్గా ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి, దీన్ని బేస్ మెథడ్ ఉపయోగించి ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం. అసలు ఈ బేస్ మెథడ్ అంటే ఏంది? బేస్ మెథడ్ అంటే ఏదైనా ఒక దానికి దగ్గరగా ఉండి దాన్ని బేస్ చేసుకొని దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని బేస్ మెథడ్ అంటారు. ఆ బేస్ అంటే సపోజ్ 10కి దగ్గరగా ఉంటే 10ని బేస్ చేసుకుంటాము, 20కి దగ్గరగా ఉంటే 20ని బేస్ చేసుకుంటాం, 30కి దగ్గరగా ఉంటే 30ని బేస్ చేసుకుంటాం, అలాగే 50కి దగ్గరగా ఉంటే 50ని బేస్ చేసుకుంటాం, 100కి దగ్గరగా ఉంటే 100ని బేస్ చేసుకుంటాం, 150కి దగ్గరగా ఉంటే 150ని బేస్ చేసుకుంటాం. ఇలా అప్ టు 150 వరకు మనం మల్టిప్లికేషన్ను ఏ విధంగా చేయాలి బేస్ మెథడ్ ఉపయోగించి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా గమనించగలరు. ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ బేస్ మెథడ్ మనం వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉండదు. దీన్ని దాని ప్రకారం ఏ విధంగా చేయాలి, దాంతో ఇంకా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా ఫాస్ట్గా చేయొచ్చు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించండి. బేస్ మెథడ్ మీన్స్ ఏ దానికైనా దగ్గరలో ఉండే దానిని ఉపయోగించి దాన్ని బేస్ చేసుకొని మనం మల్టిప్లికేషన్ చేస్తే బేస్ మెథడ్ అంటారు. సపోజ్ 10కి దగ్గరలో ఉంటే 10ని బేస్ చేసుకొని బేస్ మెథడ్ యూజింగ్ 10. 10కి దగ్గరలో అంటే సపోజ్ మనకి ఎటువంటి మల్టిప్లికేషన్స్ రాకపోయినా అట్లీస్ట్ 5 వరకు మల్టిప్లికేషన్ వస్తే చాలు, 5 వరకు టేబుల్స్ వస్తే చాలు, మిగతాది మొత్తం మనం బేస్ మెథడ్ ద్వారా చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు 5, 8 ఉంది. దీని యొక్క మెథడ్ ఏంటంటే ఇప్పుడు 10కి అనేది బేస్డ్ తీసుకుంటే 10కి దగ్గరలో ఉండాలి. ఇవి 10కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 10లో నుంచి ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది, -5. ఇది 8 ఎంత తక్కువ ఉంది? 10లో నుంచి 2 తక్కువ ఉంది, -2. ఈ విధంగా మనం రాసుకోవాలండి. ఫస్ట్ ఏది ఇచ్చినా కానీ దాన్ని ఏ దానికి దగ్గరగా ఉంది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు 10కి దగ్గరగా ఉంది కాబట్టి 10కి దగ్గరలో 5ని 10లో నుంచి తీసేచ్చే 5, 10లో నుంచి 8ని తీసేచ్చే 2, మైనస్లు వస్తాయి కాబట్టి ఇది ఈ విధంగా టేబుల్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్, స్టెప్ 1. సెకండ్ స్టెప్ ఏం చేస్తాము? సెకండ్ స్టెప్ దీన్ని మల్టిఫై చేస్తాం. సెకండ్ స్టెప్ మల్టిఫై దిస్ నంబర్స్. 5 2 10, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని ఈ విధంగా రాసుకోవాలి ఇటు సైడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటు నుంచైనా బాణం తీసుకోండి, ఇటు నుంచైనా బాణం తీసుకోండి, ఇలా క్రాస్ బాణాన్ని తీసుకోవాలి. ఇది స్టెప్ 3. స్టెప్ 4 ఏంటంటే మనము ఇక్కడి నుంచి ఇక్కడైనా తీసేయచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడైనా తీసేయచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేయాలి, ప్లస్ ఉంటే కూడాలి. ఇప్పుడు ఏముంది? 5 -2 3. దీన్ని 5 3 30గా రాసుకుంటాం. 8లో నుంచి -5 తీసేసిన 3 అవుతుంది. ఇంకా పక్క ఉండేదాన్ని దీనికి యాడ్ చేస్తాం. ఫోర్త్ స్టెప్ ఇటు సైడ్ ఉండేదాన్ని దీనికి యాడ్ చేస్తాం. ఆన్సర్ ఏమవుతుంది? 40 అవుతుంది. మీకు మరొకసారి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఎంత ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు గమనించండి. అవి ఏ దానికి దగ్గరగా ఉన్నాయి గమనించండి. ఇప్పుడు ఇవి 2 8 5 ఉండాలి. ఇవి 10కి దగ్గరలో ఉన్నాయి. 10కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 10లో నుంచి 8 తీసేస్తే -2, 10లో నుంచి 5 తీసేస్తే -5. ఇది ఫస్ట్ స్టెప్. క్లియర్ కదా? సెకండ్ స్టెప్ వీటిని మల్టిప్లై చేయాలి. 5 2 10, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, +10.
ఈ విధంగా రాసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంది? యారో గీసుకోండి. ఇటు సైడ్ ఒక యారో, ఇటు సైడ్ ఒక యారో గీసుకోండి. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి? వాటిలో నుంచి తీసేయాలి. ఇటు సైడ్ నుంచి క్రాస్. 8లో నుంచి -5 పోతే 3. ఈ పక్క దాన్ని మనం యాడ్ చేయాలి. ఏమవుతుంది? 40 అవుతుంది. ఇది మీకు క్లియర్ కదా? దీంతో నేను ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, గమనించగలరు. ఇప్పుడు బేస్ మెథడ్ అంటే అర్థం చేసుకున్నారు కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ 10కి దగ్గరలో ఉండేవి ఏ విధంగా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఈ 6 ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు క్లియర్గా ఎలా చేయాలి ఏమిటి అనేది ప్రాక్టీస్లో మీకు అర్థమవుతుంది, గమనించగలరు. ఈ 8, 9 ఉండాలి. ఇది 10కి ఎంత తక్కువ ఉండదండి? -2 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉందండి? -1 తక్కువ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మల్టిప్లికేషన్. 2 1 2 +2 ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? 9లో నుంచి -2 పోవాలి, అంటే 7. ఆన్సర్ ఏముంది? 72. ఈ పక్క 0 రాసుకుంటాం, దీన్ని యాడ్ చేస్తాం కాబట్టి 72. ఇది ఆన్సర్. ఇది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఇవి ఎంత ఫాస్ట్గా చేయాలి చెప్తాను. ఇవి 10 కంటే 1 తక్కువ ఉంది, 1. 10 కంటే 2 ఎక్కువ ఉంది, 2 1 2. 12లో 1 పోతే 12. ఇది ప్లస్. ఈ మైనస్లు మీరు గమనించగలరు. 10 కంటే ఎక్కువ ఉంటే ప్లస్, 10 కంటే తక్కువ ఉంటే మైనస్. 130. 13 అవుతుంది. దీన్ని 0 కలుపుతాం కాబట్టి దీన్ని యాడ్ చేస్తే 132. ఇప్పుడు ఈ స్టెప్స్ కూడా రాయకోకుండా ఎలా చేయాలి? 14 అంటే 4, 3, 12, 17, 170, 170 ఒక 12, 182. ఇలా మీరు ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా అప్ టు బేస్ 10 ఉపయోగించి 10 లోపల, 10 నుంచి 15 లోపల, 15, 20 వరకు ఇలానే చేయొచ్చు. 20కి దగ్గరలో ఉంటే 18, 19 లాంటివి 20ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. 17 వరకు మ్యాక్సిమం మనం 10ను ఉపయోగించి చేయండి. ఇప్పుడు 6 -4 -1, 4 1 4, 6లో 1 పోతే 5. ఇలా ఈజీగా చేసేయచ్చు. 8 -2 -2 4 6. చాలా స్పీడ్గా చేయొచ్చండి. 8 -2 ఇది +1. ఇలాంటప్పుడు ఎలా చేస్తాం? 2 1 2 -2 ఇలా రాసుకోవాలి. 11లో 8 2 పోతే ఎంతండి? 90. 90లో -2 పోతే 88. ఇలా మీరు ఈజీగా చేసేయచ్చు. ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాశాను, 2 మైనస్లు రాసినప్పుడు ఒకటి రాశాను, 2 ప్లస్లు రాసేటప్పుడు ఒకటి రాశాను. ఈ విధంగా మీకు వేరియస్ మెథడ్స్ ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, క్యారీ ఫార్వర్డ్ ఎలా చేయాలి, ఇలా మొత్తం ఒక బేస్ మెథడ్ 10కి దగ్గరలో ఉండేటి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో వచ్చాయి. నెక్స్ట్ 20కి దగ్గరలో ఎలా, 30కి దగ్గరలో ఉంటే ఎలా, 40కి దగ్గరలో ఉంటే ఎలా, 50కి దగ్గరలో ఉంటే ఎలా, అన్నీ ఈ వీడియోలోనే నేను చెప్తాను, గమనించగలరు. ఇప్పుడు దాకా 10తో చేసేది నేర్చుకున్నారు. ఇప్పుడు 20తో చేయాలంటే ఎలా, బేస్ 20కి దగ్గరలో ఉంటే ఎలా. ఈ 20కి దగ్గరలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 20 అంటే 10 × 2. ఈ విధంగా రాసుకుంటాం. అంటే మనం 20కి దగ్గరగా ఉండే వాటిని 20ని బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు 20కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది 18, 21. ఇవి రెండింటిని చూస్తే 20కి దగ్గరలో ఉన్నాయని అర్థమవుతుంది. 18 అంటే 20కి -2, ఇది +1. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ మల్టిప్లికేషన్. 2 1 2 -2 అవుతుంది.
దీన్ని ఈ విధంగా ఇలా రాసుకోవాలి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 19, 18కి 1 కలిపితే 19, 190గా రాస్తాం. ఇప్పుడు మామూలుగా 10తో కాబట్టి అలానే రాస్తాం. ఇప్పుడు 20 కాబట్టి 10 × 2 19 2 38. ఇక్కడ -2 ఉంది కాబట్టి -2ని తీసేస్తాం. 378. ఇది ఆన్సర్ అండి. మీకు ఈజీగా చేసేయచ్చు ఇలా. ఇటువైపు దాన్ని డబల్ చేయకూడదు, ఇటువైపు దాన్ని మాత్రమే డబల్ చేయాలి. డబల్ చేసేస్తాం. ఈ పక్క ఎంత ఉంటే అంత, మైనస్ ఉంటే తీసేస్తాం, ప్లస్ ఉంటే కూడతాం. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఎంత తక్కువ ఉందండి? -1. ఇది ఎంత తక్కువ ఉందండి? 0. -1 అంటే 0, 0 అయిపోతుంది. ఇంకా 19, 19 అంటే 19కి డబల్ 38. ఇలా ఈజీ అండి. మీరు 20 అంటే డబల్ చేయడం నేర్చుకుంటే 20 వచ్చేసినట్టే. 10 అంటే మాకు ఏం చేయాల్సిన అవసరం లే. 20 అంటే ఖచ్చితంగా దీన్ని డబల్ చేయాలి. ఇంకా మిగతాటి ఫాస్ట్గా చేస్తాను చూడండి. ఇది 1, ఇది 2, 2 1 2, 21 1 2 23, 23కు డబల్ ఎంత? 46, 462. ఇలా మీరు ఫాస్ట్గా చేసేయచ్చు. ఇది 8, ఇది 9, 8 9లు 72. ఇది ఇలానే ఉంచాలి. 28 1 9 ఎంత? 37. 37కు డబల్ ఎంత? 74. 74 72, 2 7 4 11, 812. ఇలా ఈజీగా చేసేయచ్చండి. మీరు డబల్ చేయడం, యాడ్ చేయడం, ఈ పక్క దాన్ని యాడ్ చేయండి. దీన్ని డబల్ చేస్తాం. -1 -3, 3 1 3 ప్లస్ అవుతుంది. ఇక్కడ 17లో నుంచి 1 తీసేస్తే 16. దీనికి డబల్ 16 2 32. దీన్ని 3 కాబట్టి 3. నెక్స్ట్ 1 6, 6 1 6, 21 26 1 27. 27కు డబల్ 54. 546. ఇలా మీరు ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు 20 దాకా నేర్చుకున్నారు. ఇప్పుడు 30 నుంచి ఎలా చేయాలి? 30 అంటే 10 × 3. ఇంతకుముందు 2తో హెచ్చింగ్ చేసినట్టు ఇక్కడ 3తో హెచ్చింగ్ చేస్తే సరిపోతుంది. వాటిని ఏ విధంగా చేయాలనేది ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా చేస్తే మీకు అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ 5 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించగలరు. ఇది 30కి ఎంత ఎక్కువ ఉందండి? 1 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఉందండి? 2 ఎక్కువ ఉంది. ఏమవుతుంది? పక్క 2 అవుతుంది. 31 1 2 33. ఇంతకుముందు డబల్ చేసినాం, ఇక్కడ త్రిబుల్ చేయాలి. 33ను త్రిబుల్ చేయడం అంటే ఏముంది? 3తో చేయండి. 3 3 9, 3 3 9, 0. ఈ పక్క 2 ఏమవుతుంది? 992 అవుతుంది. గమనించగలరు. మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్పులు అన్నీ మీకు తెలిసినవే. ఫస్ట్ స్టెప్పు, సెకండ్ స్టెప్పు, తర్వాత తీసివేస్తారు. దీంతో నుంచి ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, 33 అవుతుంది. దీన్ని ఇటువైపు ఉండేదాన్ని మాత్రమే మనం మల్టిఫై చేయాలి. ఇటువైపు ఉండేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంచాలి. ఇది 33 3 రెట్లు. 3తో
మల్టిప్లై చేసేస్తే వస్తుంది. లేదంటే దీన్ని డబల్ చేసేసి ఒకసారి కూడితే సరిపోతుంది. ఇప్పుడు 33ను డబల్ చేస్తే 66, 66కు ఒక 33 కూడితే 99. ఇదా మ్యాథమెటిక్స్ మీకు కన్వీనియంట్ వేలో డివైడ్ చేసేసి యాడ్ చేయడము, డబల్ చేయడం, ఆఫ్ చేయడం ఇలా నేర్చుకుంటే మీకు ఫాస్ట్గా మ్యాథ్స్ని మూవ్ చేసగలరు. ఇప్పుడు దీన్ని డబల్ చేయాలి, ఒకటి యాడ్ చేస్తాం, అంతే కదండి. 3 అంటే 2 + 1, ఆ విధంగా డబల్ చేయడం, నెక్స్ట్ యాడ్ చేయడం. ఇది టెక్నిక్ అండి. దీంతో కూడా ఒక టెక్నిక్ అనమాట. దీన్ని ట్రిపుల్తో హెచ్చింగ్ చేయకుండా డబల్ చేయడం, యాడ్ చేయడం, డబల్ చేయడం, యాడ్ చేయడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4, ఇక్కడ 8, 8 4న 32. దీన్ని ఇలానే ఉంచాలి, అటు సైడ్ దాన్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుంది? 38 4 42. 42ను 3 రెట్లు డబల్ చేసి మళ్ళీ కూడినే సరిపోతుంది, లేదంటే 3తో హెచ్చింగ్ చేసినా సరిపోతుంది. 3 4 6, 4 3 12. ఈ పక్క దాన్ని కూడాలి. కూడితే ఏమవుతుంది? 12 60, 32, 12 92. ఇలా మీరు సింపుల్గా చేయొచ్చు. దీనికి కావాల్సిందంతా మీకు ఎక్కడ బేస్ దగ్గరలో ఉండాలి. ఇది ఈ రెండు 30కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 30ని, అదే 20లో ఉంటే 20, 10లో ఉంటే 10. ఒకటి 30 ఉండి ఒకటి 20లో ఉన్నా కానీ చేసుకోవచ్చు ఈ మెథడ్ ద్వారా. ఇది గమనించగలరు. నెక్స్ట్ ఇది 20లో అయినా చేయొచ్చు, 30లో అయినా చేయొచ్చు. ఎందుకంటే 30కి దగ్గరగా ఉందనైనా చేసుకోవచ్చు, 20లో చేసుకోవాలన్నా 20లో చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్. ఇది దగ్గరలో ఉంది కాబట్టి మీరు 30ని ఉపయోగించుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ -2 -1, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2. ఇంకా ఏముందండి? 27. ఇక్కడ 30 బేస్ కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. 21 3 6 8 812. ఇలా ఈజీగా మీరు చేసేయచ్చు. మీరు ఐడెంటిఫై చేయాలంతే. అది 10కి దగ్గరలో ఉందా, 20కి దగ్గరలో ఉందా, దాన్ని ఐడెంటిఫై చేసేస్తే మీరు ఈజీగా బేస్ మెథడ్ ద్వారా చేసేయచ్చు. 6 9 6 9 54, 36 9 45. 45 ఏముంది? డబల్ డబల్ త్రిబుల్. 90 90 ప్లస్ 45 135. 135 54 4 0 1404. ఇలా ఈజీగా చేసేయచ్చండి. డబల్ చేసేయండి, మళ్ళీ ఒకటి యాడ్ చేయండి. 4 1 4 1 4 31 4 35. 35 ఏముందండి? డబల్ చేయండి, దాన్ని చేయండి. డబల్ 70 70 1 35 105 105 4. ఇలా మీరు ఈజీగా చేసేయచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నిదానంగా చెప్తున్నాను. అదే ఫాస్ట్ ఎగ్జామినేషన్లో అయితే మీరు డైరెక్ట్ మీరు చూస్తూనే వీటిని అనుకొని చేసేయాలి. ఇలా స్టెప్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు, 2 స్టెప్పులలోనే అయిపోతుంది. 34 4 ఉంది, 31 1 ఉంది. ఈ పక్క ఏమవుతుంది? 4 అవుతుంది. దీన్ని త్రిబుల్ చేయాలి. 31కి 4 కలిపితే 35. 35కు త్రిబుల్ అంటే 105. ఇలా ఇంత స్పీడ్గా రావాలి మీకు. ఆ స్పీడ్గా నోటి లెక్కలతోనే రావాలి. డబలు త్రిబుల్ 4 టైమ్స్. 4 టైమ్స్ అంటే ఒకసారి డబల్ చేస్తాం, మళ్ళీసారి డబల్ చేస్తాం 4 టైమ్స్. 4తో హెచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 4తో హెచ్చింగ్ చేయడం ఫాస్ట్ వస్తే అలా చేయండి. మీ కన్వీనియంట్ అండి. దాన్ని డబల్ చేస్తారా, ఆఫ్ చేస్తారా, లేదంటే మల్టిఫై చేస్తారా అనేది మీ కన్వీనియంట్. మీకు మల్టిప్లికేషన్ ఫాస్ట్గా వస్తే మల్టిప్లికేషన్ చేయండి. డబల్ యాడ్ చేయడం కూడడం ఫాస్ట్గా వస్తే యాడ్ చేయడం కూడడం చేయండి. ఇలా టెక్నిక్స్గా చేయండి. నెక్స్ట్ 30కి దగ్గరగా చేసేసి 40కి దగ్గరగా 50కి దగ్గర ఇలా ఫాస్ట్గా చెప్పేస్తానండి.
ఇప్పుడు దాకా 30కి దగ్గరగా ఉండే బేస్ను నేర్చుకున్నారు. ఇప్పుడు 40కి దగ్గరగా ఉండే బేస్ను ఎలా చేయాలి? 40కి దగ్గర అంటే ఏం లేదండి, 4తో మల్టిప్లై చేయడం. ఇంతకుముందు 30కి దగ్గర అంటే 3తో మల్టిప్లై చేశారు. 20కి దగ్గర అంటే 2తో మల్టిప్లై చేశారు. అదేవిధంగా 40కి దగ్గరగా ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. 40కి దగ్గరగా అంటే +1 +2, ఇది ఫస్ట్ స్టెప్. 2 ఒకట్ల 2, దీన్ని ఈ విధంగానే రాయాలి. నెక్స్ట్ 41 43 అవుతుంది. 43 4 రెట్లు చేయాలి. ఒకసారి డబల్ చేసి దాన్ని మల్టిప్లై చేసిన ఒకటి, లేదంటే మీకు 4తో మల్టిప్లై చేసిన ఒకటే. 4తో మల్టిప్లై అంటే 4 మూల 12, 4 16 అంటే 17. ఈ పక్క +2 కాబట్టి 17 22. దీన్ని 43ను డబల్ చేస్తే ఎంత? 86. 86ను డబల్ చేస్తే 172. ఇలా మీకు ఫాస్ట్గా డబల్ చేసేది వస్తే ఇలా చేయండి, లేదంటే 4తో మల్టిప్లై చేయండి, అది మీ కన్వీనియంట్. ఒకటి, ఇది 6, ఇది 4, 6 4 24, ఇది 50 అవుతుంది. 50ని డబల్ చేస్తే 100, 100ని డబల్ చేస్తే 200. ఏమవుతుంది? 20 24. ఇలా ఈజీగా చేసేయచ్చండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఏది గుర్తొస్తుంది? బేస్ మెథడ్లో ఫస్ట్ పదం చెప్పాను చూడండి, కామన్ బేస్ ఉపయోగించి. అంటే రెండింటిని కలిపితే 10, ఈ పక్క సేమ్. అలా ఉన్నప్పుడు ఏముంది, దీన్ని ఒకటి యాడ్ చేస్తాం, 5, 5 4 20, 20 6 4 24. అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. మీకు ఏది క్యాచ్ అయితే అది ఫాస్ట్గా చేసేసుకుంటూ వెళ్ళండి. మీరు చూస్తానే అబ్జర్వ్ చేయాలి, ఆ ప్యాటర్న్లో ఉందా ఈ ప్యాటర్న్లో ఉందా చేసేసేయండి. నెక్స్ట్ 7 6, 7 6 42. నెక్స్ట్ ఏమవుతుందండి? 7 6 13, 53. దీన్ని ఏం చేస్తాం? 4 రెట్లు అంటే 200, 3 4 12, 212 అవుతుంది. ఇక్కడ 42 అంటే ఏమవుతుంది? 62 అవుతుంది. ఇలా మీరు డబల్ చేసి ఇంకోసారి డబల్ చేస్తే 4 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత తక్కువ ఉందండి? -2 తక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉందండి? +2 ఎక్కువ ఉంది. ఏమవుతుంది? 4 అవుతుంది. 38 2 40. 40ని 4 టైమ్స్ అంటే 120 అవుతుంది. ఇలా మీరు ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ ఇది -2 ఉంది, ఇది -1 ఉంది. ఇది అంటప్పుడు ఏమవుతుంది? 2. నో రాంగ్. ఇక్కడ -4 అవుతుంది కదండి. 2 2 4, -4 అంటే 1600 -4 అంటే 1596. దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, అది ప్లస్లో ఉందా మైనస్లో ఉందా చూసుకొని చేసేయండి. ఇక్కడ 2 ప్లస్సేగా 2 మైనసే కాబట్టి ప్లస్ అవుతుంది. 38 ఒక మైనస్ పోతే 37. 37ను 4 టైమ్స్. 37ను 4 టైమ్స్ అంటే ఉంది 4తో చేయండి. 4 28, 3 4 12, 1 13, 14 82. ఇలా ఈజీగా. లేదంటే 3 4 12, 7 4 28, 148, 148 ఆ పక్క 2. ఇలా ఈజీగా చేసేయచ్చండి. ఇలా 40 వరకు మీరు ఉపయోగించుకోండి. 50కి ఒక టెక్నిక్ ఉండదు, 50 నుంచి ఒక టెక్నిక్ ఉండదు, అది తర్వాత చెప్తాను, అబ్జర్వ్ కలరు. దీన్ని ఈజీగా డబల్ చేయండి, ఇంకొకసారి డబల్ చేయండి, ఈ పక్కది వచ్చేస్తుంది, దాన్ని యాడ్ చేయండి ఈ పక్కది. ఇలా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు దాకా 40 వరకు ఎలా చేయాలో తెలుసుకున్నారు. 50 నుంచి ఎలా చేయాలి,
అసలు 50కి ఒక టెక్నిక్ ఉండదండి. 50 అంటే 100/2 అంటే ఈ పక్క దాన్ని ఆఫ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇప్పుడు 50 కంటే ఇది ఎంత ఎక్కువ ఉండదండి? 1 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉండదు? 2 ఎక్కువ. 2 ఒకట్ల 2. ఇప్పుడు ఏముందండి? 53. ఇక్కడే జాగ్రత్తగా గమనించగలరు. మనం ఇది 100కు ఎంతంటే 50 అంటే 100/2. ఇలాంటి దాన్ని ఇక్కడ ఆఫ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఈ పక్క పార్ట్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేమవుతుంది? 2 చేసేస్తే ఆఫ్ చేయడం అంటే 2 ఒకట్ల 2 రెండ్ల 2 ఆర్ల 5. ఇది అవుతే ఈ పక్క +2 0 2. అప్పుడేమవుతుంది? 26 52. ఇలా మీరు ఈజీగా గమనించగలరు. ఇది 40లో ఉండేటప్పుడు ఉపయోగించుకోండి, 50లో ఉండేటప్పుడు ఉపయోగించుకోండి. ఈ పక్క దాన్ని ఆఫ్ చేసేయండి, ఈ పక్క దాన్ని ప్లస్ అయితే కూడండి, మైనస్ అయితే తీసేయండి. ఇది మీకు క్లియర్గా చెప్పాను. ఇక్కడ కొద్దిగా స్పీడ్గా చేస్తాను. ఇది 6 8 6 8 48 ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి? 58 ఒక 6 64. 64లో సగం 32. ఏమవుతుంది? 32 48. ఇలా మీరు ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ 3, ఇక్కడ 2, 3 రెండ్ల 6 55. 55లో హాఫ్ అంటే ఎంత? 27 5. ఆ పక్క 6. ఇలా మీరు స్పీడ్గా చేసేయచ్చండి. ఎటువంటి స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈ 2 స్టెప్స్ వేసుకోండి. ఇక్కడ ప్లస్ అయితే ప్లస్, ఇది ఇవన్నీ స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాం. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. దీన్ని చూసేస్తాం కాబట్టి 2756 అని ఈజీగా చెప్పేయచ్చు. ఈ స్టెప్స్ ఏం అవసరం లేదు. ఈ 2 రాసుకోండి. ఇది అంతే. ఎగ్జామినేషన్లో వేరే రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లా? ఇది -2, ఇది +2. ఏమవుతుంది? 2 రెండ్ల 4 -4. ఏమవుతుంది? 50. 50లో సగం ఎంత? 25. దీంతో నుంచి -4 తీసేయాలి కాబట్టి 24 96. ఇలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ -2, ఇది -3. 3 రెండ్ల 6 అంటే +06 వచ్చింది. 48లో 3 పోతే 45. 45ను ఆఫ్ చేసేయండి. 2 రెండ్ల 5 6. ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. 50తో టెక్నిక్స్ తెలుసుకున్నారు కదా, చాలా ఈజీ. ఈ పక్క దాన్ని ఆఫ్ చేసేయండి, దాన్ని ఆ పక్క ప్లస్ ఉంటే కూడండి, ఈ పక్క మైనస్ ఉంటే తీసేయండి. వెరీ ఈజీ అండి. బేస్ మెథడ్ ఉపయోగించి ఇలా మీరు 40లో ఉండేదాన్ని చేసుకోండి, 50లో ఉండేదాన్ని చేసుకోండి. మీకు ఫాస్ట్గా అవడానికి కోసం 20లో వాడండి, 30 టెక్నిక్ వాడండి. 40ని 50ని ఈ టెక్నిక్ ఉపయోగించుకుంటే మీరు కొద్దిగా స్పీడ్గా చేయగలుగుతారు. లేదు 40ని నేను మల్టిఫై చేస్తాను సార్ 4 రెట్లు అంటే మల్టిఫై చేసి ఈజీగా చేసేయచ్చు. లేదంటే దాన్ని ఆఫ్ చేసేసి ఈ విధంగా అయినా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 60 నుంచి 70 80 90 ఎలా చేయాలో తెలుసుకుందాం. 60 అంటే ఏం లేదండి. 60 అంటే దీన్ని 6 రెట్లు చేస్తాం. 70 అంటే 7 రెట్లు చేస్తాం. 80 అంటే 8 రెట్లు చేస్తాం. 90కి 100కి ఎలా చేయాలి తెలుసుకుందాం. అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు 100కు దగ్గరలో ఉండే వాటిని ఎలా చేయాలి, అదేవిధంగా 100 పైన ఉండే వాటిని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఇది వెరీ ఈజీ అండి. 100 అనేది ఇంతకుముందు కంటే
చాలా ఈజీగా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే బేస్ 100 అనేది దగ్గరలో ఉంది కాబట్టి బేస్ 100 అంటే డైరెక్ట్ ఒకటే అన్నమాట. ఇంతకుముందు 50 అంటే 100/2 చేసినాం, హాఫ్ చేసినాం. 10 అంటే మామూలుగా చేసుకున్నాం. 20 అంటే డబల్ చేసినాం. 30 అంటే త్రిబుల్ చేసినాం. 40 అంటే 4 టైమ్స్ చేసినాం. 60 అంటే 6 టైమ్స్. 70 అంటే 7 టైమ్స్ చేసినాం. 80 అంటే 8 టైమ్స్ చేసినాం. కానీ 90కి 100కి దగ్గరలో ఉంది. 100ని బేస్ చేసుకొని చేస్తే ఫాస్ట్గా అవుతుంది. ఈ 60లో 70లో 80లో వచ్చేటప్పుడు కంపల్సరీగా మీరు 6తో మల్టిప్లై, 7తో మల్టిప్లై, 8తో మల్టిప్లై చేయాల్సిందే. అది కూడా మీకు చెప్పాను. 6 అంటే డబలు ఇంకొకసారి డబలు. 8 అంటే ఒకసారి డబల్, ఒకసారి డబల్, ఒకసారి డబల్, ఒకసారి డబల్. అలా లేకుండా ఒకసారి డబల్ చేసేసి దాన్ని 4 టైమ్స్ చేసినా పర్లేదు. ఇలా టెక్నిక్స్ను వాడండి, మీరు ఫాస్ట్గా చేస్తారు. ఇప్పుడు 100ను బేస్ చేసుకొని ఏ విధంగా చేయాలి? 100 అంటే 100 కాబట్టి 100కు 0, ఇక్కడేముంది 1 ఉంది, ఫస్ట్ స్టెప్. ఇదేమవుతుంది? 0 ఇంటూ 0 0 0 అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, 101కి 0 కలిపితే 101. ఆన్సర్ ఏముంది? ఈ పక్క 2 సున్నాలు యాడ్. అంతకుముందు 10లు కాబట్టి 1 సున్నా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు 2 సున్నాలు యాడ్ చేయాలి. 2 సున్నాలు యాడ్ చేయండి. దీన్ని చూడండి, 101 00 00 కూడితే అదే వస్తుంది. ఏం లేదండి టెక్నిక్. అప్పుడు 10కి దగ్గరలో ఉన్నది కాబట్టి 1 సున్నా కలుపుతాము. ఇప్పుడు 100కి దగ్గరలో ఉంది కాబట్టి 2 సున్నాలు కలుపుతాం. 2 సున్నాలు ఈ పక్క కలుపుతాం, ఆ పక్కది యాడ్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3, ఇక్కడ 4, 4 ముళ్ళ 12. దీన్ని ఇలానే ఉంచుతాం. 104 3 107. 2 సున్నాలు కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 2 సున్నాలు కలపండి, ఆ పక్క అది వేయండి. మీ ఎగ్జామినేషన్ పర్పస్లో ఇలా చేయాలి అంతే. ఇక్కడ 3, ఇక్కడ 4, 4 ముళ్ళ 12. దీనికి ఏది ఉంది? 104కు 3 కలపాలి, 107. ఈ స్టెప్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మీరు క్వశ్చన్ చూస్తేనే మీ మైండ్లోనే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, దీన్ని మల్టిఫై చేస్తే 12 అవుతుంది. దీన్ని 104కి ఇక్కడ 3 కలిపితే 107 అవుతుంది. అలా ఫాస్ట్గా సెకండ్స్లో చేసేయాలి. ఇది కూడా అంతే. 7 9 7 9లు 63. ఈ పక్క ఇలా రాసుకుంటాం. 109 7 116. ఇంకా 2 సున్నాలు ఆ పక్క ఉంటాయి కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 1. ఇప్పుడు 90లో వచ్చేటప్పుడు ఎలా చేయాలి? 90 అంటే -2, ఇక్కడ -1, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 1 2. ఇప్పుడు 98లో నుంచి 1 పోతే 97. ఇక్కడ 1 సున్నానే కాబట్టి 1 సున్నా యాడ్ చేస్తాం. 100 పైన అయితే 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు యాడ్ చేస్తాం. ఆన్సర్ ఏమవుతుంది? 9702. ఇక్కడ -2, ఇక్కడ +1 ఏమవుతుంది? 2 1 -2 అవుతుంది. 99 అవుతుంది. ఇప్పుడు తీసేస్తాం. ఇది 100ని బేస్ చేసుకున్నాం కాబట్టి 2 వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 98 అవుతుంది. ఇలా ఇంత స్పీడ్గా మీరు చేసేయచ్చు. ఇలా 100కు పైన ఉండేటివన్నీ ఇలా చేయండి. 100కు దగ్గరలో ఉండే 90ని ఈ విధంగానే చేయండి. ఇప్పుడు 110 120 130 140 150 వస్తే ఎలా సార్ అంటారేమో. దాన్ని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని 150 వరకు ఎలా చేయాలనేది మీకు చెప్తాను. దీంతో మీకు మొత్తం బేస్ మెథడ్ మొత్తం అయిపోతుంది. ఇంతకుముందు 100కు దగ్గరలో ఉండే 90ని ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు 100 కంటే పైన ఉండేవి, 100 అంటే 110 నుంచి 150కి మధ్యలో ఏ విధంగా చేయాలి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎలా చేయాలనేది అవగాహన వస్తుంది. ఇక్కడ గమనించగలరు. ఇది ఎంత ఉంది? 10, ఇక్కడ 12. ఏమవుతుందండి?
120 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి 22 అవుతుంది. ఓకే, ఇక్కడ 2 సున్నాలు కాబట్టి అప్పుడేమవుతుంది 0 2 3 2 1 అవుతుంది. ఇది క్లియర్? ఏం లేదండి, ఎంత ఎక్కువ ఉండాలి, 10 ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. ఫస్ట్ స్టెప్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఇది యాడ్ చేస్తాం. ఈ పక్క 100 కాబట్టి 2 సున్నాలు కలుపుతాం. 100 లోపల ఉంటే 1 సున్నా కలుపుతాం. 100ని తీసుకున్నామంటే 2 సున్నాలు కలుపుతాం. అది మీరు బేస్ మెథడ్ తీసుకోవాలి. 100 కాబట్టి 2 సున్నాలు, 1000 అయితే 3 సున్నాలు తీసుకుంటాం, 10,000 అయితే 4 సున్నాలు తీసుకుంటాం, 10 అయితే 1 సున్నా తీసుకుంటాం. ఈ పక్క సైడ్ మీకు క్లియర్గా ఈ మెథడ్ అనేది అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ ఇది ఎలా చేస్తాం, ఇది 20, 21 ఇలా వచ్చింది సార్. ఇదేమవుతుంది 21 2 420. ఇదేమవుతుంది 141, 2 సున్నాలు యాడ్ చేసేయండి. 420ని 0 2 5 4 1 ఇలా ఈజీగా చేసేయచ్చు. నాకు ఇది కూడా కష్టంగా ఉంది సార్, 20 × 21. ఇక్కడ కూడా మీరు బేస్ మెథడ్ ఉపయోగించండి. 20 21కి ఇక్కడ సపరేట్ రాయండి. 0 1 0 అవుతుంది. 21 డబల్ చేస్తే 42 అవుతుంది. ఇలా మన టెక్నిక్ని ఇక్కడ కూడా ఉపయోగించాలన్నమాట. మీకు ఇక్కడ చేయడానికి ఇబ్బందిగా ఉండేటప్పుడు ఇక్కడ కూడా బేస్ మెథడ్ ఉపయోగించండి. అదే సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా 32 36 ఇక్కడ మీరు బేస్ మెథడ్ని ఉపయోగించండి. 32 అంటే 2 ఎక్కువ ఉంది, ఇక్కడ 6 ఎక్కువ ఉంది, 6 2 12, 36 2 38, 38ని త్రిబుల్ చేయండి. 38 త్రిబుల్ చేసేస్తే ఎంత 114. దీన్ని ఏం లేదు, 40కి దగ్గరగా ఉండదు కదండి. 40 × 3 4 ముళ్ళ 120 అవుతుంది. 2 తీసేస్తున్నాం కాబట్టి 3 2 6, 6 తీసేసి 114, 114 12 1152. ఇక్కడ పార్ట్ ఏమొచ్చిందండి 1152 వచ్చింది. క్లియర్? ఈ పక్క ఏమవుతుంది 32 36 ఏమవుతుంది 68 అవుతుంది. ఇక్కడ 2 సున్నాలు, ఇక దీన్ని యాడ్ చేసేయండి. 1152 2 5 9 7 1 ఇలా మీరు ఈజీగా చేసేయచ్చండి. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్నైనా 3 digits సేమ్ కామన్ ఉన్నప్పుడు 100కు 2 వందలలో ఉండేటప్పుడు ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. మీరు ఇక్కడ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ దీన్ని బేస్ ఉపయోగించుకొని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా చేయొచ్చు. నేను చెప్పేటప్పుడు మెథడ్ స్లోగానే చెప్తున్నాను. మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో ప్రాక్టీస్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు నేను ఎంత ఫాస్ట్గా చేస్తాననేది మీరు అబ్జర్వ్ చేయగలరు. ఎంత స్పీడ్గా చేయాలంటే ఎగ్జామినేషన్లో ఈ స్టెప్స్ ఏవి రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 132 32, 136 36, 32 36కు వేసేసుకోవాలి. మీరు ఇక్కడలా ఇదంతా రాయలేదు, చూస్తేనే స్టెప్కి పోవాలి. 32 36, 32లో 2 6 చేసేయండి, 6 12, 36 2 38, 38ని త్రిబుల్ టైమ్స్ 38 దగ్గర ఎంతలో ఉంది 40కి దగ్గరలో ఉంది, 4 ముళ్ళు 120, 120కిలో నుంచి ఇప్పుడు 3 2 6 తీసేయాలి, 114 అవుతుంది. 114 ఆ పక్క ఏముంది 12 ఉంది, 1152 అవుతుంది. 1152 ఇక్కడ రాసేసుకోవాలి. ఇవన్నీ తీసేసేసి 1152 స్టెప్ ఇక్కడ రావాలి. తర్వాత ఏముంది 136 32, 168, 168 1152 ఇది మనసులోనే కూడాలి. ఇది 16,000 ఉంది, ఇది 1000 ఉంది,
17,000 అవుతుంది. 800 152 952. ఇలా మీరు టెక్నిక్స్ అన్నీ వాడాలండి. అడిషన్స్లో చెప్పిన టెక్నిక్స్ వాడాలి, సబ్స్ట్రాక్షన్లో చెప్పిన టెక్నిక్స్ వాడాలి, మల్టిప్లికేషన్స్లో చెప్పిన టెక్నిక్స్ వాడాలి. గుడ్డిగా అన్నీ మళ్ళీ ఫస్ట్ చేసినట్టు చేయకూడదు. నేను చెప్తున్నాను ఎలా వాడాలనేది టెక్నిక్స్. ఇలా వచ్చిందండి 16,800 1152. యాడ్ చేసేటప్పుడు ఏముందండి, ఇక్కడ 16,000 ఉంది, ఇక్కడ 1000 ఉంది, 17,000, ఇక్కడ 800 ఉంది, ఇక్కడ 152 ఉంది, 952. అలా ఫాస్ట్గా చేయాలండి. ఇలా మళ్ళీ స్టెప్ వేసి ఇట్లా కూడకూడదు. నేను మీకు అవగాహన రావడం కోసం మీకు స్టెప్ వేస్తున్నాను. ఎగ్జామినేషన్ పర్పస్లో అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఈ స్టెప్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ స్టెప్స్ అవాయిడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు ప్రతి స్టెప్పు ఇలా గీసుకొని ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా ఇవన్నీ సపోజ్ 120 121 వచ్చింది అనుకోండి, మీరు ఎలా చేయాలి? ఈ స్టెప్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. మీ మనసులోనే 120 121, అక్కడ 20, ఇక్కడ 21, 20 × 21 420. అది ఆ పక్క రాసేసుకోండి. 420 ఆ పక్క సైడ్ రాసేసుకోండి. ఈ పక్క 121 20 141 వస్తుంది. 141కి అక్కడ ఉండేదాన్ని మీరు కూడండి. 141 2 సున్నాలు కాబట్టి ఇక్కడ 14,000 దీనికి సంబంధం 14,000 అక్కడే వచ్చేసి ఉంటుంది. ఇక్కడ 100, ఇక్కడ 420, 520 అని డైరెక్ట్ రాయాలి. ఇలా కూడడం అనేది వేస్ట్. మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 14,000 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 420 ఉంది. 14,000 కామన్ అవుతుందని తెలుసు కదా. ఇక్కడ 100, అక్కడ 420, 520 అలా చేయాలండి. మీరు మ్యాక్సిమం స్టెప్స్ అవాయిడ్ చేయాలి. మీకు పద్ధతి చెప్పడం మాత్రం చెప్తున్నాను. స్టెప్స్ చేసేది ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో ఎలా చేయాలనేది ప్రాక్టీస్ క్లాసు నేను చెప్తాను. వీటన్నింటికి అబ్జర్వ్ చేయండి. అందరూ మెథడ్స్ చెప్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చెప్పేదమే మన ఛానల్ యొక్క ఉద్దేశం. అలా చెప్పడం ఎంత స్పీడ్గా చేయాలనేది చెప్తాను. ఈ స్టెప్స్ అన్నీ అందరు చెప్తారండి. ఇది మీరు చాలా వీడియోస్లలో చూసి ఉండొచ్చు. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ బుక్స్ చదివేటప్పుడు ఇలానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్, మనకు మార్కు రావాలి సెకండ్స్లో. అలాంటప్పుడు ఏ స్టెప్స్ అవాయిడ్ చేయాలి, ఏ స్టెప్స్ వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ స్టెప్సే డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు. అందుకని మీకు పద్ధతి చెప్తున్నాను. ఈ విధంగా నేను చెప్పిన విధంగా అలవాటు చేసుకోండి. ఇదే ఉండదు అనుకోండి, 110 112 ఉన్నది. మీరేం పెన్ అనేది పెట్టకూడదు. ఇక్కడ 10 అనాలి, ఇక్కడ 12 అనాలి. 12 10 120 ఈ పక్క ఉండాలి. ఈ పక్క 120 రాసుకోండి మీకు కావాలంటే. మతికి ఉండదు. ఫస్ట్ పడం ప్రాసెస్ నేర్చుకునేటప్పుడు కొద్ది స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 120 రాసుకోండి. ఇక్కడ 112కు 10 కలిపితే 122 అనేది కామన్. ఇక్కడ 12,000 కామన్. ఇంకేముంటుంది? 120 200 320. ఆ విధంగా అసలు స్టెప్ అనేది వేయకూడదు. మతికి పెట్టుకోండి. స్టెప్ వేసామా టైం కన్జ్యూమింగ్. మనం వాడే షార్ట్ కట్స్లో కూడా మన స్టెప్స్ను అవాయిడ్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. షార్ట్ కట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ షార్ట్ కట్లో కూడా స్టెప్ను అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇలా నేను ఎగ్జామ్ పర్పస్లో ఎలా చేస్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాళ్ళ కోసమే మన ఛానల్ను పెట్టామండి. అందరూ ఇటువంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్లో వస్తాయి. అందరికీ షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, మ్యాథ్స్ అంటే డిఫికల్టీ ఉండే వాళ్ళకు, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్లో సపోజ్ 10వ తరగతి ఎగ్జామినేషన్స్ అయినా 8వ తరగతి ఎగ్జామ్స్ అయినా ఏ ఎగ్జామ్స్నైనా బిట్స్ రూపంలో వచ్చేటప్పుడు ఏ విధంగా ఫాస్ట్ చేయాలనేది మన టెక్నిక్స్ను ఉపయోగించుకొని, మన ఛానల్ను ఉపయోగించుకొని నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టెక్నిక్స్, ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి, ఆ మైండ్ ఎలా ఉండాలి, ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎలా స్టెప్స్ని అవాయిడ్ చేయాలి, మెయిన్ ఏ విధంగా క్వశ్చన్ వస్తే మనం పెన్ను పెట్టుకోకుండా ఆన్సర్ని గుర్తించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీ మైండ్తోనే మొత్తం క్యాలిక్యులేషన్ జరిగిపోవాలి. పెన్ను పెట్టామా టైం వేస్ట్,
మన ఛానల్ ద్వారా నేను చెప్తున్న టెక్నిక్స్ను పెన్ను పెట్టకోకుండా ప్రాక్టీస్ చేయడానికి మొదలు పెట్టండి. కొద్ది డిఫికల్ట్ అయినా దాన్ని స్టెప్స్ను అవాయిడ్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ ఒకే టెక్నిక్ను నేర్చుకునేటప్పుడు ఒక టెక్నిక్ని 5 సార్లు 10 సార్లు చేయండి. దాంతో ఇంకా మనం ఎక్కడ స్టెప్స్ను అవాయిడ్ చేస్తాలి, మనం అసలు పెన్నే పెట్టకుండా ఆ స్టెప్ను ఎలా పూర్తి చేయాలి అనేది ఇంపార్టెంట్. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇటువంటి లాంగ్ వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ను మీరు ఏ కాన్సెప్ట్ కావాలో మీరు కామెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్కు సంబంధించి లాంగ్ వీడియోను ఎగ్జామినేషన్ పర్పస్లో ఎలా ఆలోచించాలి అన్నీ మీకు చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. మీ పల్లారాముడు. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం.